ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ధైర్యం ఏమిటి? మన ధైర్యం? డబ్బా, బలగమా, తెలివా, జ్ఞానమా, వరాలా? మన ధైర్యం యేసు రక్తమని. మన ధైర్యం ప్రార్థనా జీవితం. మూడవది మన ధైర్యం సరైన భక్తి చేస్తే, నీతి కలిగి ఉంటే మనకు ధైర్యం ఉంటుందని చెప్పుకున్నాం. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలుగా మన ధైర్యం ఏమిటంటే యేసు రక్తం, సరిగ్గా చేసే నీతి, భక్తి, ఇవి మన ధైర్యం. ప్రార్థనా జీవితం. మనం ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి, ఏ విషయంలో ఉండకూడదు. సందర్భం వచ్చింది కనుక ధైర్యమును గూర్చిన ప్రస్తావన, ఈ మాటలు మనము ధ్యానించుట అవసరమని నేను దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరచబడ్డాను. కనుక మనకి ఏ విషయంలో ధైర్యం ఉండాలి, ఏ విషయంలో ధైర్యం ఉండకూడదు. మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాం కదా వాక్యంలో. ఏ విషయములో ధైర్యం ఉండాలి, ఏ విషయంలో ధైర్యం ఉండకూడదు, దీనికి సంబంధించి చూడండి బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 12-13 వచనాలు. సమూయేలు రావటం ఒక రవ్వ ఆలస్యమైందటండి. అది చాలా భయంకరమైన యుద్ధ సమయం. సిచ్యుయేషన్ సీరియస్గా ఉన్నమాట నిజమే. ఆల్రెడీ శత్రువులు మోహరించి ఉన్నారు. దేవుని ప్రజలందరూ కూడా ఓకే షురు కరో అంటే యుద్ధానికి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. యువతల దేవుని ప్రజలు సంసిద్ధులు ఉన్నారు, అవతల శత్రువు కాలు దూవుతున్నాడు. ప్రజలంతా చాలా ఆందోళనగా ఉన్నారు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో సమూయేలు వచ్చి ఒక బలియర్పణ చేస్తే వాళ్ళు బయలుదేరాల, యుద్ధం స్టార్ట్ చేయాల. అయితే నిర్ణీత సమయానికి దైవజనుడు, ప్రవక్త అయిన సమూయేలు రాలేదు. ఉదాహరణకు ఉదయం 9 గంటలకల్లా నేను వచ్చేస్తాను, వచ్చి రాగానే బలి అర్పణ చేస్తాను, మీరు యుద్ధం చేసుకుందరు కానీ అని వారు అన్నారు అనుకోండి. వారు ఆ సమయానికి 9:30 అయిపోతుంది. జనం టెన్షన్ పట్టి టైం అయిపోతుందండి బాబు, అవతల శత్రువు వచ్చాడు, కంగారు పడుతున్నారు. సహజం. అదంతా తిరిగ్గా కాలు మీద కాలు కూర్చున్న మూమెంట్ కాదుగా, యుద్ధ సమయం. ప్రజలు కంగారు పడుతుంటే చూసి సౌలు గారు ఏం చేశారంటే సమూయేలు చేయవలసిన బలి అర్పణను తానే చేసేసాడు. బహుశా తను ఇలా అనుకొని ఉండొచ్చు, నేను కూడా అభిషేకించబడ్డవాన్నే కదా, నా మీద కూడా తైలము పోసి సమూయేలును అభిషేకించాడు కదా. నిజానికి సమూయేలు గారే వచ్చి బలి అర్పణ చేయాలి కానీ వారు రాలేదు కదా. ఇక్కడేమో యుద్ధం పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. బలి అర్పణ లేకుండా ముందుకెళ్ళిపోవడం కన్నా అదేదో నేను చేసేస్తాను. కానీ సౌలు అక్కడ వాడిన భాష, అయ్యా మీరు రాలేదు, టెన్షన్ వచ్చింది, భయం వచ్చింది, వీళ్ళందరూ చెల్లచెదరైపోతారు, కంగారు వచ్చింది, ఆందోళన, ఏం చేయలేదు బాబు, కంగారు పడిపోయాను, మన్నించండి, అలా లేదు, నేనే సాహసించి చేశాను. నేను మీ అందరికీ చేసే మనవి ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, సరైన భక్తి ద్వారా, నీతిమంతమైన జీవితం ద్వారా మనకు ధైర్యం ఉన్నది. ఆ ధైర్యం ఎక్కడ వాడాలి మనం? ప్రార్థనా జీవితం కొరకు, తండ్రి దగ్గరికి వెళ్ళటం కోసం, సరైన భక్తి చేయటం కోసం, సమస్యలు ఎదుర్కోవటం కోసం. కానీ దైవజనుని స్థానములో నిలుచుటకు, దైవజనుడు మాత్రమే చేయవలసిన పనిని చేయుటకు సౌలు గారికి చాలా ధైర్యం వచ్చిందంట. నేను అంటున్నాను, మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్న వాక్యాన్ని బట్టి మనకు ఏ విషయములలో ధైర్యం ఉండాలో, ఏ విషయములలో ధైర్యం ఉండకూడదో మనకు తెలిసి ఉండాలి. అమాయకంగా దేవుడు మనకు ప్రీతికరమైన ఆత్మనివ్వలేదు, శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చను అని మనం మాట్లాడితే నేను చాలా ధైర్యం అని చెప్పేసి
వెళ్ళి కరెంటు తీగలను పట్టుకుంటానంటే దాన్ని ధైర్యం అంటారు, మూర్ఖత్వం అంటారు కదా. ఆ ధైర్యంలోకి రాదు. కాబట్టి అసలు లెక్క చేయకుండా డేరుగా ఎదరికెళ్ళిపోవడం అంటే అది ధైర్యం అవ్వదు. సమూయేలు మాత్రమే చేయవలసినటువంటి బలి అర్పణను, యాజకుని కార్యక్రమాలని నేను కూడా అభిషేకించబడ్డవాన్ని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, ఆయన రావడం ఆలస్యమైందట. చేశాడు సాహసించి. మళ్ళీ దగ్గర చెప్తున్నాడు, నేనే సాహసించి చేసేస్తాను అన్నాడు. వెంటనే అయ్యో నాన్న అలా కంగారు పడకూడదు, నాకు కొంచెం ఆగొచ్చు కదా అనలేదు. అయ్యో నువ్వెందుకంత అవివేక పని చేసావు, దట్ వాజ్ ఎ ఫూలిష్ డీడ్, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ ఏమన్నాడంటే, సదాకాలం యెహోవా నిన్నే రాజుగా ఉంచాలనుకున్నాడు, ఇప్పుడు దాన్ని తీసేసి నీకంటే యోగ్యుడిని నీ పొరుగువానికి ఇచ్చేస్తున్నాడు అన్నాడు. ఎంత పెద్ద నష్టం అండి. అంటే సౌలుకి ఈ ట్రిప్కిడికి ఇద్దాం, నెక్స్ట్ ఇంకోటికి ఇద్దాం అనుకోలేదంటే దేవుడు సదాకాలం అతనికి ఆ సింహాసనం అనుకున్నాడు. ఎంత శాశ్వత ప్రేమ అండి. తనకి ఏ అర్హత లేకపోయినా యాకోబు ప్రార్థనను బట్టి, బెన్యామీనుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, బెన్యామీను గోత్రములో పుట్టిన ఒకే ఒక్క కారణంగా అయోగ్యుడు, నిష్ప్రయోజకుడు, ఏ అర్హత లేనివాడు, ఎలాంటి ప్రత్యేకమైన టాలెంట్స్ లేనివాడు అయినప్పటికీ కూడా అతని రాజుగా పెట్టాడు. సెల్లాల తాతకి ఇచ్చిన మాటను బట్టి ఫస్ట్ టర్మ్ అడిగి ఇచ్చేద్దాం, నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం అంటలేదు. సదాకాలం అతన్నే. దేవుని కృప, దేవుని ఏర్పాటు, దేవుని ఆత్మ, దేవుని సహాయం తాత్కాలిక ప్రయోజనం కాదు, అదొక శాశ్వతమైన కృప. అయితే అతను ఏం చేశాడు? వ్యభిచారమా, మద్యపానమా, దొంగతనమా, విగ్రహాలు కాదు, ఆ లిస్టులో లేవు. కానీ లైఫ్ మొత్తం పక్కన పడేసి నాశనం అయిపోయే సీరియస్నెస్ దేవుడికి వచ్చింది. దేవుని బిడ్డలారా, మనకు సమస్యలను ఎదుర్కోవటానికి, సాతానుతో పోరాడడానికి, ప్రార్థనలో తండ్రిని ఏదైనా అడుక్కోవడానికి ధైర్యం ఉండాలి. కానీ యాజకుల స్థానాన్ని ఆక్రమించడానికి, యాజకుడు మాత్రమే చేయాల్సిన పనులు మన చేతుల్లోకి లాక్కొని చేయడానికి లేనిపోని ధైర్యం మనకు ఉండకూడదు. అదప్పుడు ధైర్యం అవ్వదు, పనికి మాలినటువంటి అవివేకమైన సాహసం అయిపోతుంది. కొంచెం ఓపిక పడితే బాగుండేది అనే టైటిల్తో నేను ఒక పెద్ద ప్రసంగం సిద్ధంపరిచాను. కొన్ని చోట్ల మాట్లాడాను. కొంచెం ఓపిక పడితే బాగుండేది, దట్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. అందులో ఒకటి ఈ బాబు గారు కూడా. సమయాలు రాలేదు, ఏ పాట పాడో, ప్రార్థన చేసో, ప్రజలకు ప్రసంగం చేసో, ఓపిక పట్టండి, అయ్యారు వచ్చేది ఉండండి, కంగారు పడకండి, దేవుడు సాయం చేస్తాడులే అని ఏదో 4 మాటలు మాట్లాడో ఆపాల్సింది. పర్లేదులేవా అంటే ఇప్పుడు కంగారు పడి చేసినట్టు కాదని ఆయనే చెప్తుండే, మనం కొత్తగా వ్యాఖ్యానం ఏం చేస్తాం, నేనే సాహసం చేశాను ఇప్పుడు ఏమైపోద్ది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓ రే బాబాయ్, చాలా తెలివి తక్కువ పని చేసేవారో, పోయింది, మొత్తం లైఫే పోయింది అన్నట్టు చెప్పాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆయన ఎందు మనకున్న ధైర్యమును బట్టి పలు రకాల సమస్యల్లో, శోధనలో ఎదుర్కొనుటకు, నిలబడుటకు, ముందుకెళ్ళుటకు మనకు ధైర్యం కలిగింది. ఈ ధైర్యం ప్రభు ఇచ్చారు కదా అని ప్రభువే ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని, యాజకత్వాన్ని, క్రమాల్ని లెక్క చేయకుండా దూసుకెళ్ళిపోవటం మంచిది కాదు. యాజకులు, ఈ గొడవ గోత్రం అంతా పాత నిబంధన కదా, కొత్త నిబంధనలు అంతా సమానమే కదా అంటారు. నేనంటాను, ఆ విధిరూపకమైన బలి అర్పణల సంబంధమైన ఆ క్రమాలు కొట్టివేయబడ్డాయి తప్ప ఈ మర్యాదలు, స్థానాలన్నీ కొట్టివేయబడ్డాయి అంటారా? అలాగైతే ఒకవేళ హెబ్రీ పత్రిక 13:17లో మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె కాస్తున్నవారు మీ తోటివారు కాదు, మీ పై నాయకులు అన్నాడు. మీ తోటివారు అన్నాడా అండి? ఆత్మలకు లెక్క చెప్పవలసినట్లుగా కాస్తున్నారు ఎవరైతే కాపర్లు ఉన్నారో వారు మీ తోటివారు కాదు, మీ పై నాయకులు. నీకు ఒక వ్యక్తి నాయకుడు అంటే ఆ వ్యక్తికి నువ్వు అనుచరుడు అవ్వాలనే కదా అర్థం. You must become a follower to your leader.
Let me ask that question. If the pastor is your spiritual leader, are you following him? Expecting a genuine answer, not an intelligent answer, సంఘ కాపరి, మీకు ఆత్మలకు కాపరిగా ఉన్న సంఘ కాపరి నాయకుడైతే మీరు అతనిని అనుసరిస్తున్న వారై ఉండాలనేది వాక్యం. మరి సంఘ కాపరి మీ ఆత్మీయ నాయకుడేనా? నాయకుడైతే అతనిని మీరు ఫాలో చేస్తున్నారా? పాస్టర్ గారు ఆహారాన్ని ఆయనకి మరి పడదేమో, తినడం మనం తింటాం. పాస్టర్ గారు వస్తారని ఆయనకే ఇష్టం, వేసుకున్నాడు, మనకెందుకు? నేను చెప్పింది సులువుగా బయటికి కనపడేది, ఇక మిగతా విషయాలన్నీ దేవుని స్తోత్రం. ఫలాని చొక్కాయే వేసుకొని రమ్మని ఏమి రాయలేదు కదా. మరి ఎందుకు ఈ ధోరణి అనుసరిస్తున్నాడు? పాపం డబ్బులు లేవా, స్తోమత లేదా, ఎవడు కొనిచ్చేవాడు లేడా? అసలు నేను బట్టలు కొనుక్కొని 10-15 ఏళ్ళు అయింది. వేసుకునే ఎన్ని ఎవరు ఒకళ్ళు తెచ్చిచ్చినాయే దేవుని బిడ్డలే. మనకు సేవ తప్ప సైడ్ బిజినెస్ ఉన్న బ్యాచ్ కాదు కదా. బలిపీఠం మీద పరిచర్య చేయవాడు బలి అర్పణలు. ఈ వారంలో నాకు తెలిసింది కొంతమంది దైవజనులు యథేచ్ఛగా స్వేచ్ఛగా సమృద్ధిగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారట. దైవజనులు సేవకుల మీద ఎలాగే ఎడుతారే, పనికి మళ్ళీ మాటలు చెప్పకు, గోగులు వాయించేస్తానని అనుకోండి. నాకు చెప్తే నువ్వు ఇలాగ అంటావని తెలిసి నాకు, నువ్వు పాస్టర్లకి ఏమో మాట అంటే ఊరుకుంటావు ఏంటి అన్నాడు. సకలాధారాలు చూపించేసాడు, నాకు పురపిచ్చి వచ్చేసింది. నాకు ఓరి బాబు నిజమా అంటే, మళ్ళీ ఇంకా నిజం అంటావేంటని బాబు నువ్వు అన్నాడు. అసలు నాకు ఏమంటారంటే నిజమా అబద్ధమా అని అది బిగిసిపోయినట్టు అయిపోయింది చాలాసేపు. బాబు ఇదేంటిది? దేవుని వాక్యములు మంచిగా అర్థం చేసుకోండి. నీ ధైర్యం ఏ రకమైన ధైర్యం నీది? అది అవివేకమైన సాహసంగా మారి దేవుని శిక్షకు పాత్రము ఉద్యమం చూసుకో. ఇదే హెబ్రీలో ఆయన పడుతుంది, మా ప్రవర్తన ఫలమును జాగ్రత్తగా అనుసరించండి అని చెప్పలేదా? కొరింథీయులకు రాస్తూ ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, నేను మిమ్మల్ని కన్నాను గనక తండ్రి నన్ను ఫాలో ఉండని చెప్పలేదా? నా వలే బ్రతికితిరా చాలు, ఇంతకన్నా నా ప్రాణానికి అంతకన్నా అక్కర్లేదు అని చెప్పలేదా? క్రీస్తునందు వ్యత్యాసం ఏమీ లేదు, అంతా సమానమే అంటే తండ్రికి బిడ్డకి తేడా లేదంటాం ఏమి న్యాయం అండి? అదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యానం కదా. అందుచేత దేవుని సేవకునిగా మనకు ఎలాంటి ధైర్యం ఉండకూడదో, దైవజనుడు మాత్రమే చేయవలసిన, ఆత్మీయ తండ్రి నాయకుడు కాపరి చేయవలసిన పరిచర్యలలోనికి, స్థానములోనికి, ఆ అభిషక్తమైనటువంటి పరిచర్యలలోనికి మనము జ్వరబడకుండా మనకు అప్పగించబడిన పరిచర్యలను ప్రభు ఇచ్చిన ఆత్మ బలముతో, సహాయంతో, తలాంతులతో చక్కగా వాడబడాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆ ధైర్యం మనకు ఉండకూడదు. ఆ ధైర్యం ఉండకూడదు అనే ఒక ఆలోచన బలపడటానికి మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథములోనే 19వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కాని రేపు నీవు చంపబడదు అని చెప్పి. ఒక్క నిమిషం అదంతా వద్దు, సింపుల్గా ఏమండి 26వ అధ్యాయం 8-9 వచనాలు చాలు, నేరుగా అడిగి వెళ్ళిపోదాం. మొదటి సమయంలో 26వ అధ్యాయము 8-9 వాక్యాలు.
అప్పుడు అభిషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించారు. అభిషై అనే దావీదు యొక్క ముఖ్య అనుచరుడు దావీదుతో మాట్లాడుతూ, రాజా, ఈ దినమున దేవుడు నీ శత్రువుని చేతికి అప్పగించాడు. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నువ్వును ఈటతో ఒక్క పోటీ చంపేతానని అన్నాడు. నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి ఎగుటకు ఎవరికి సాధ్యము? ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ముచ్చటిది? దావీదు గారు, సౌలు గారు. దావీదు దేవుని ఆత్మచేత రేపబడి బలపరచబడి దేశము పరువును కాపాడుతూ దేవునికి మహిమ తీసుకొస్తూ సౌలు సింహాసనము స్థిరపడడానికి కారకంగా గొలియాతుతో ఫైట్ చేశాడు. లైఫ్ రిస్క్ చేశాడు. క్రెడిట్స్ తను తీసుకునే ప్రయత్నం చేయలేదు. దేవుని మహిమపరిచి దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. ఇలా దావీదు గొలియాతుతో ఫైట్ చేయటం వల్ల నిజం చెప్పాలంటే ఎక్కువ లాభపడింది, మేలు పొందింది ఎవరు? సౌలే. కానీ జనులందరూ దావీదు 10,000 కొలది అనేసరికి ఎప్పుడైనా కొమ్ముంచేది అభిమాన సంఘమే. నోరు మూసుకుని ఉంటే ఏ సావు ఉండదు. వీడు జిందాబాద్ చేయకూడదు, వాడి మెంటలు వచ్చింది. నోరు మూసుకుని ఉంటే ఏ సావు లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరికైనా ఇదే సావు. ఎంతమంది అభిమానులు ఉన్నారు వీడికి, ఇదే కంటిన్యూ అయితే వీడు మన రాజ్యానికి ఎసరు పెడతాడు, వీడు కింగ్ అయిపోతాడు. వామ్మో ఇట్టండో నుంచకూడదని గొలియాతుని చూసి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. గొలియాతుని చంపినోని కొడతాక ధైర్యం వచ్చింది చూడాడికి. నిజానికి అంత ఒత్తదైతే ఆడు గొలియాతు మీదకి వెళ్ళేవాడే కదా. అసూయ పిచ్చెచ్చేసింది. ఇంకా వీడు రాజ్యమును గాక మరి ఏమి నా దగ్గర తీసుకోగలుగుతాడు, వీడిని చంపేద్దాం అనుకున్నాడు. ఇక చూడండి, అతను రాజయుండి దేశపు సర్వసైన్యాన్ని వెంట పెట్టుకొని ఒక్క పిల్లవాడిని బాలుని అడవులు పట్టించి తరుముతున్నాడు. చాలా దారుణమైన శ్రమ. ఇలా కొండల్లో గుహల్లో దాక్కొని బిక్కును బతుకుతున్నాడు దావీదు. అతనితో పాటు కొంతమంది జనం వచ్చారు. వీళ్ళని ఎత్తుక్కుంటా సౌలు అడవులు పట్టాడు. ఒక చోట అలిసిపోయి పడుకుని నిద్రపోతున్నాడు. ఎవరో సౌలు పక్కన ఈట ఇట్లా నేలకి నాటి ఉంది. వీళ్ళు పారిపోయి గుట్టు చప్పుడు కాకుండా చిన్నగా వస్తుంటే వీడు కనపడ్డాడు. దావీదు పక్కన ఒక బలాఢ్యుడు ఉన్నాడు, వాడి పేరు అభిషై. వాడు అంటాడు, నాయన, ఈ దినమున నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగించాడు. నీ చిత్తమైతే ఒక్క దెబ్బకు ఈ ఈటుతో నేను నేలకు నాట వేస్తాను. అట్లా పడుకుని నిద్రపోతున్నాడు. అటు తీసి పడితే అయిపోతాడు స్పాటు. ఇంతకన్నా ఛాన్స్ అది దేవుడిచ్చిన ఏర్పాటు, ఇది దేవుడిచ్చిన అవకాశం, ఇది బేభత్సం. ఇప్పుడు చెప్పండి, దావీదు ధైర్యవంతుడా పిరికోడా? అతను ఇంకా బాలుడు కొన్నప్పుడే గొర్రె పిల్లల దగ్గరికి సింహం వస్తే అయ్య బాబోయ్ సింహం చెట్టు ఎక్కుతాడు. ఎవడైనా దాక్కుంటాడు. పరిగెత్తుకెళ్ళి గోమెద కొట్టి దాని నోట్లో చేపెట్టి ఎవడైనా తీస్తాడండి. అసలు ఇంక ధైర్యం అనే పదం చాలా చిన్నది. ఇంకా పీక్స్ ఇక ఏంటో మరి అలా పెద్ద పదాలు మా తల్లి ఏమని చెప్పాలి. ఇదే ధైర్యం, దానికి ఆ పదం సాలతో సావదు అసలు. అది ఏమనాలో మరి నాకు అంతకన్నా చదువు లేదు. సైలెంట్గా వచ్చి ఎలుగుబంటి ఏం చేసిందంట, అది వస్తే తెక్కదే. అసలు జంతువులో తెక్క జంతువు అంటే ఎలుగుబంటి. ఏదో కడుపుకి ఆకలికి వచ్చి తినేసి వెళ్ళిపోయే రకం కాదు, మొత్తం అందరినీ గెలుకుద్ది. అది తరుముద్ది. ఈ చెట్టు ఎక్కుద్ది, నీళ్ళ దూకితే ఈత కూడా దిగి దానికి కదు కసి మెంటలో ఒక తెక్క జంతువు. అది ఏంటిది? అది వచ్చి సైలెంట్గా మరి మనోడి గురించి తెలుసో ఏంటో గొర్రెపిల్లని ఎత్తుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆడితే ఎందుకు రా అనుకుందో మరేమో. చూసి నా గొర్రెపిల్లని వెళ్తాబట్టి అని పరిగెత్తి వెళ్ళిపోండి. ఎవడు తడుపుతారు అసలు. అది తరమపోతేనే 10,000. తరిమి పట్టుకొని చేత కొట్టి గొర్రెపిల్లని తీసుకొచ్చాడు జాగ్రత్తగా చంపేసి. ఇప్పుడు ఎంత స్టోరీని చెప్తున్నాను. భూమికి జాండు ఉన్నాడు మనిషి, ఆడేమో ఆకాశానికి ఉన్నాడు. ఎవడాడు అన్నరే, నిన్ను చంపేసి కుక్కలకే చేస్తాను, వీళ్ళకి ఒకరికే చేస్తాను అన్నాడు. అసలు రక్తంలో భయం అంటే తెలియదా మనిషికి? అలాంటి మనిషి రెడ్ హ్యాండెడ్గా సౌలు దొరికితే ఒక్క దెబ్బకి చంపేస్తాను, నువ్వు ఏ చేస్తాను, నీ చేతికి మట్టేండదో నేను చూసుకుంటాను అన్నాడంటే కూడా అమ్మయ్య దేవుని కృపలో కానీ చేస్తాం అనొచ్చుగా. అమ్మో,
యెహోవా చేత అభిషేకించబడిన విరోధంగా చెయ్యెత్తి నిర్దోషి ఒకటి ఎవరికి సాధ్యం, నా వల్ల కదా అన్నాడు. నీ భయం ఎత్తనా చెప్పు, నేనే చేస్తానంటాడు. తప్పరా, మొత్తం దేవుడు చూసుకుంటాడు అని దాగి 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 పారిపోయి వెళ్ళిపోయాడు. అసలు తప్పించుకొని పారిపోవలసిన స్థితిలో దావీదు లేడుగా. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు పిరికివాడా? సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, గొలియాతు వచ్చిన లెక్క చేయని మనిషి, ధైర్యానికి మారు పేరు నిలబడిన వ్యక్తి హూషై అనే ప్రవక్త దావీదుకి చెప్తున్నాడు. అతని గురించి సింహబలులు కూడా, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతాడు. దావీదు గుర్తొస్తే ఆడు గుండెకాయ, సింహం గుండెకాయ, కానీ దావీదు గుర్తొస్తే గుండె చచ్చిపోతాడు అంటాడు. అమ్మ బాబోయ్, అంత ధైర్యశాలైనటువంటి పరాక్రమశాలి, యుద్ధమందు ప్రవీణుడైనటువంటి దావీదు రెడ్ హ్యాండ్ దొరికిపోయినా, ఆవలేలుగా చంపేయగలిగిన 100% ఛాన్సులు ఉన్న అతడు యెహోవా చేత అభిషేకించబడ్డవాడు. తాను చంపటం లేదు, ఇంకొకరు కూడా చంపడం లేదు. తప్పది. యెహోవా చేత అభిషేకించబడ్డ విరోధంగా చెయ్యెత్తి నిర్దోషి ఎవరికి సాధ్యం? ఊరుగా మనకు ధైర్యం ఉండాలి, కానీ అక్కడ కొంతమందికి అన్ని చోట్ల ధైర్యమే. ఉదాహరణకి గొలియాతు ముందుకు వెళ్ళినప్పుడు దావీదు ఎట్లా మాట్లాడాడు? ఏమన్నాడు? జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించడానికి తిన్నీకరించిన ఈ ఫిలిస్తీయుడు సున్నతుడు అంత మాత్రం వేసేస్తానని అన్నాడు. అది ఎరా కుక్కనా ఏంట్రా చిన్న పొల్లమ్మకేసి కొత్తనామంటే, అవును కుక్కవే అంటే ఎక్కడ తగ్గదు వాయిస్. అసలు ఒక రేంజ్లో ఉంటుంది. పిల్లడు ఎంత ఉంటాడు కానీ, ఏయ్ ఇన్ని దినమున చని ఆకాశ పక్షులకి వేసేస్తాను, దరికెత్తనే వేసాలెత్తను, ఈ రేంజ్లో మాట్లాడాడు. అని సావగొట్టాక ఓ చేతిలో వాడి కత్తి, ఓ చేతిలో వాడి తలకాయ పట్టుకొని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి సౌలు దగ్గర చేతులు కట్టుకొని సౌలు పంపిన చోట్లకి వెళ్ళపోయి సుబుద్ధి కలిగి పనిచేయచ్చు. అసలు సౌలు దగ్గర తలంచుకోవాల్సిన కర్మే ఉంది. సౌలు భయపడి పారిపోయినాడు, మనోడు సమగొట్టేసినాడు. జనాభా కూడా మొత్తం ఎత్తినాకాలు ఉన్నారు జనం. మరి ఆ పారిపోయిన పిరుకోడు కావాలా, మనం కావాలా, ఒక్కడ ఎలాగైతే రాజ్యం వచ్చేస్తుంది చేతిలోకి. పోనీ ఏళ్ళ దగ్గర ఉన్న పని ఆడి దగ్గరికి వెళ్ళి కత్తి తలకి 2 చూపించి ఏం చేయమంటావు నెక్స్ట్ అంటే నీ దండం పెడతాంటారు అంటాడు. అవి ఎక్కడ పడేసి, అయ్యా మీ దాసుడను, మీ ఆయుధాలు మోసే పడుకుంటాను. అంత కర్మ. యెహోవా చేత అభిషేకించబడ్డాడు అని ఒక్క పాయింట్. We need to honor the anointing of the Lord. దేవుని అభిషేకాన్ని మనం గౌరవించాలి. అభిషక్తుడు వయసులో మనకన్నా చిన్నోడైనా, చదువులో మనకన్నా తక్కువవాడైనా, ఆస్తిలో అసలు మనకు పోల్చడానికి కాకపోయినా, అతని మీద దేవుని అభిషేకం ఉండి దైవజనుడిగా హస్త నిక్షేపణయ్యి అతని అభిషక్తుడైతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క మాట కూడా తోలకూడదు. యెహోవా చేత అభిషేకించబడ్డ విరోధిగా చెయ్యెత్తి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం అంటున్నాడు. కాబట్టి దావీదు పిరికివాడు కాదు, కానీ దైవ భయం కలిగి ఉన్నాడు. దైవిక క్రమాలను గౌరవించాడు. యెహోవా చేత అభిషేకించబడ్డ వారికి భయపడ్డాడు. సింహానికి కూడా భయపడలేదు. యు మస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ of God-fearing quality and the boldness to face situations in life. శ్రమలను, కష్టాలను, శోధనలను ఎదుర్కోవడానికి ఉండాల్సిన ధైర్యం వేరు, దేవుని ఎదుట, దైవజనుల ఎదుట కలిగి ఉండాల్సిన దైవిక భయం వేరు. ఈ వ్యత్యాసాన్ని గమనించమని, మనకు ఉండకూడని ధైర్యం, ఉండాల్సిన ధైర్యం విషయంలో ఒక స్పష్టత మనకు ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటను స్వీకరించగలిగిన రామేనండి. హల్లెలూయా. ఇక ఉండవలసిన ధైర్యం గురించి కూడా ఒక మాట మీకు మనవి చేసి ముందుకెళ్తాను. ఉండవలసిన ధైర్యమును గురించి కూడా ఒక మాట మీకు మనవి చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం.
పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతుల నుండి స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపారు. ఆమేనండి. హల్లెలూయా. ఈ ఊరియా అనే ఒక ఉత్తమ పురుషుడు, సర్వోత్తమ సైనికుడు, సుగుణశీలి, ఆమేన్, దేశహితం కంటే ఇంకేది ఎక్కువ కానివాడు, దేవుని మందసము చెరపట్టబడి ఉండగా సేననాయకులు దండు పాలెములో పండుకొనుచుండగా నేను మాత్రం ఇంటికి వెళ్ళి అన్నపానములు సేవించిన భార్య వద్ద నేను అంటాను కాదా అని దావీదుకే రాజుకే రోషము నూరిపోసినటువంటి ఒక మహావీర సైనికుడు. కుట్రకు బలైపోవడానికి, శత్రువుకు బలైపోవడానికి, ప్రాణత్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ తను ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. స్వయంగా దావీదే యుద్ధం మోపుగా జరుగుతున్న వేళ రాజుగారే అతనికి పని కట్టుకుని లీవ్ శాంక్షన్ చేసి, నాన్న యుద్ధం మోపుగా జరుగుతుంది, ఏ క్షణమైనా ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది, నీ మీద నాకు ప్రత్యేకమైన వాత్సల్యం ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, రెస్ట్ తీసుకో అంటాడు. యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు అసలు సెలవు వస్తే సైనికుడు మనసు ఎట్లుంటుంది సార్? అసలు సైనికులకి ఎవరికైనా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఉండవు. కమాండర్ ఇన్ చీఫే వచ్చి నీకు లీవ్ ఇస్తున్నాను పోరా ఇంటికన్నా వారం రోజులు అంటే ఎగిరి గంతి తీసుకుని నడుచుకుంటూ వచ్చేస్తాడు కదా. అట్లాంటిది యుద్ధం మోపుగా జరుగుతున్న వేళ లీవ్ వస్తే లైఫ్ వచ్చినట్టు, అసలు అది లీవ్ కాదు. అలాంటి టైంలో అంటాడు, చాలా సీరియస్గా దావీదు మొఖాన్ని చీకొట్టినట్టు మాట్లాడతాడు. ఏమని మాట్లాడాడు? దేవుని మందసము గుడారంలో ఎక్కడో ఉంది, సేన నాయకులు దైవజనులు దండుపాలెంలో పడుకుంటున్నారు, నేను మాత్రం ఇంటికి వెళ్ళి సుఖపడతాను, రెస్ట్ తీసుకున్నాను. చచ్చే అంటున్నాం కాదు. అలా అయితే ధైర్యవంతులను చోట పెట్టురా అని చాలా బాగా మాట్లాడుతాడు. చూద్దాం. అంటే ఫ్రంట్ లైన్, ధైర్యవంతులున్న స్థలం అంటే ప్రత్యేకమైన ఏరియా కాదు, ఫ్రంట్ లైన్, యుద్ధంలో ముందు వరుసకు వచ్చేయటమే. అంటే బుల్లెట్ తగిలినా, బాణం తగిలినా ఫస్ట్ వీడు చచ్చాక ఇంకెవడం చేస్తాడు. అలాగైతే ఆ ఫస్ట్ లైన్ ఎక్కడ నుంచో అన్నాడు, హ్యాపీకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. సైన్యములు అందరూ ఉంటారు, కానీ ధైర్యవంతులుండు స్థలములు అందరు రారు. యుద్ధము చేయువాడికి ఎంత జీతమో సామాగ్రి వద్ద కావలి ఉన్నవాడికి అంతే జీతం. దాన్ని ఏం కాదంటాం, అలా జీతం వస్తుందిలే, కిరీటాలు రావో, దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేనా కాదా? మీతో పరమవీర చక్రాలు ఉంటాయిగా, ఆగస్టు 15 జనవరి 20 ఎత్తుంటారు కదా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. ఏమండి వాళ్ళు నడుతుంటేనే మనకి రోమాలు ఎక్కువ కూడా నాడక అసలు ఏమిటి రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుస్తున్నావు అని పెద్దది వాళ్ళు నడుస్తుంటే నాకు దానికో సిస్టమ్, ప్రోటోకాల్, గొడవ, గోత్రం. ఆయన ముందు వెనకాల బోల్డ్ హడావుడి, నుంచునే తీరు కూడా థ్యాంక్ యూ అంటకి వెళ్ళేది, కుదురుకు నుంచుంటమే, అడిగి వచ్చేస్తాడు, పిల్లలు జాగ్రత్త ఇంటికి వచ్చేస్తామే. అంత ఆ డిసిప్లిన్ వేరు. భావోద్వేగాలు, ఆనందాలు, దుఃఖాలు, సంతోషాలు ఏది కనపడనే కూడదు. నిలబడాలంటే స్థితప్రజ్ఞత అంటారు దాన్ని. అలాంటి ఒక సైనికుడిగా జీతం అందరికీ వస్తుంది. ఏటి పని అంటే వాళ్ళ ఐడి కార్డు చూపిస్తే టోల్ గేట్ కార్డు కుయ్యి మంది తోచేస్తామే, దేవుని స్తోత్రం. ఏ కొట్టుకాడికి వెళ్ళినా సగం రేటుకే. ప్రివిలేజెస్ అందరికీ ఉంటాయి, కానీ రివార్డ్స్ కొద్దిమందికి వస్తాయి. యుద్ధం చేసినోడికి, ప్రాణం పనంగా పెట్టినోడికి, దేశాన్ని గెలిపించినోడికి ఆ చక్రాలు వేరు. మీలో పరిగెత్తు ప్రతివాడు బహుమానం పొందినట్టుగా పరిగెత్తమని కదా పౌలు గారు చెప్తారు మనకి, 1 కొరింథీ 9:24. కానీ ఏదో సైన్యంలో అంటే ఎవరిని కించపరచాలని కాదు, సైనికుడు ఎవరైనా ఇప్పుడు వంట చేసినోడు కూడా మిలిటరీయే కదా. మాట్లాడరేటి ఆ గిన్నెలు కడిగిన, అంటకత్తెరేసిన ఏదైనా సరే అది అతను మిలిటరీ కూడా అతనికి ఇచ్చిన బాధ్యతలు ఆయన చేస్తున్నాడు అంతే. మరి ఇంత బీభత్సంగా నుంచుకో 25 కేజీలు ఓటి మీద మోసుకుంటా తుపాకులు గబ్బాలు తిరగాలంటే ఆయన కూడెట్టాలి కదా. బలవర్ధకమైన ఆరోగ్య ఆహారం ఇవ్వాలి, అది కూడా గొప్ప సమర్పణే. ఆయనకి జీతమే. 20 సంవత్సరాల వంటే చేసి ఎప్పుడు తుపాకీ పట్టుకోపోయినా ఆయన సైనికుడే. ఆయనకు కూడా ఎకరాల పొలం, దేవునికి స్తోత్రం.
అన్ని డిస్కౌంట్లో సరుకులు, హల్లెలూయా, మామూలు అదంతా. కానీ రాష్ట్రపతి చేత మెడల్ తీసుకోవాలంటే ఏదో ఒక బీభత్సమైన యుద్ధంలో ప్రాణాలు ఒడ్డి ముందుకు వచ్చినోడు అయి ఉండాలి. ధైర్యవంతులుండు స్థలములో నిలువదగిన వాడు ఎవడో ఊరియా రెడీగా ఉన్నాడు. సెలవిస్తే ఇంటికి వెళ్ళకుండా ప్రాణం ఇచ్చాడు సార్. దేవుని కొరకు, దేశం కొరకు, అవసరమైతే దేవుని నామ మహిమ కొరకు, ఆత్మ సంబంధమైన పోరాటములో ప్రాణత్యాగాన్ని కూడా విరవకుండా ముందుకెళ్ళి ఒక దమ్మున్న క్రైస్తవుడు కావాలి ఈ రోజున. హల్లెలూయా. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరిని ఎందుకంటారు? కేసరి అంటే అది పెళ్ళిలో వడ్డించే స్వీట్ అనుకునేరు. కేసరి అంటే మాకేం తెలియదండి, ఫస్ట్ మా ఊర్లో అదే పెడతారన్నట్టు. సింహం. బ్రిటిష్ వాడు తుపాకులు తీసుకొస్తే చొక్కా గుండె చెప్తే కాల్చిన దమ్ముంటే అన్నాడంట. తుపాకీకి చెమటలు ఎట్టేసి వేసి రక్తం ఇచ్చేయం. అది ప్రకాశం పంతులు గారు అంటే దేవునికి స్తోత్రం. వాళ్ళని నాయకులు అంటే మరి కూరగాయలు ఎగదోసి వెనకాల దాక్కునేవాడు ఏమో నాయకుడు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మీరు వెళ్ళంటారు, మీకేమైనా నేను చూసుకుంటానంటే అంటే బెయిల్ ఎత్తాడు అంతే 4 రోజులకి. ఇంకేట చూసుకునేది అని ఈలోపు కులబడి చేస్తారు. ఇంకే పనికి వెళ్తాక పని చేయదు. 4 రోజులకి చేతిలో బెయిల్ పేపర్లు, ఇంక చేతిలో దండ తీసుకుని వెళ్తే ఆడు ఇద్దరు మనుషులు తీసుకురావాలండి. నడవలేడు. నువ్వు ఫీల్ అవ్వగలే, జీవి తీసుకొచ్చి అందులో తీసుకెళ్తానంటాడు. తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు, సైన్యాన్ని ముందు పంపి వెనకాల వచ్చేవాడు రాజకీయ నాయకుడు. బోల్డ్ తేడా ఉంటుంది సార్. ఈ దేశం ఆ దేశం కాదు, ఏ దేశమైనా ఎవరైనా అంతే. సిస్టమ్ అది భూమి మీద అలాగే ఉంది. నేను అనేది ఏంటంటే దేవుని బిడ్డలారా, మనకి ఏ ధైర్యం ఉండాలి? దేవుని కొరకు, దేశం కొరకు అవసరమైతే ముందు వరుసలో ధైర్యవంతులుండు స్థలమును నిలిచి పోరాడడానికి ఎప్పుడు రెడీగా, సిద్ధంగా, ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుందండి? 4:13. ఏంటి ధైర్యం? వీళ్ళ ధైర్యం ఏంటండి? పేతురు యోహానుల ధైర్యం ఏంటి? మీరు ఈ నామమును గురించి ప్రకటించకూడదు, బోధించకూడదు, ప్రార్థించకూడదు అని చెప్తే లెక్క జమ లేకుండా ప్రతి సెంటర్లో ప్రతి రోడ్డు మూల నుంచి అరిసి సువార్త చెప్పేస్తున్నారు. ఈ నామమును బట్టి ప్రకటించకూడదు, బోధించకూడదు, ప్రార్థన మీకు ఆజ్ఞాపించలేదా అని కన్నెర చేస్తే మహాసభకు తీసుకొస్తే కోర్టుకి ఇడితే మన వాళ్ళు ఆన్సర్ ఏంటి? అయ్యలారా మీరే చెప్పుడు. దేవుని మాట వినట్టు న్యాయమా? మీ మాట వింటే న్యాయమా? మేమైతే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అంటే మళ్ళీ నీ ఏంట్రా ఇలా ఉందని చెత్త కొట్టి తీసుకెళ్ళి జైల్లో పడేశారు, కొలబడి చేశారు. బయటకు వచ్చేటప్పుడు ఆ నామము నిమిత్తము అవమానము పొందుటకు పాత్రులమని ఎంచి దెబ్బలు తినటం కాదు, చనిపోవటం కూడా పాత్రులమని సంతోషంగా ఇంటికి వచ్చారంట. మొత్తమే దారిలోనే కూటం పెట్టారు. నేనేమంటున్నాను? స్వార్థ ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి ఎప్పుడు ధైర్యం ఉండాలి. చివరిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో దానియేలు 3:16 ఏటిలు గుండికాయ మండుచున్న వేడి మిగిలి అగ్ని గుండం ముందు నుంచోబెట్టరే, నేను చెప్పినట్టు విగ్రహారాధన చేస్తారది అగ్ని గుండలు వేసేయమంటావా అంటే, బాబాయ్ మీరు ఎంత సీరియస్ అవుతారని తెలియదండి బాబు, తెట్టండి బాబు, మీరు ఊరుకోండి బాబాయ్, మీ 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 దాసులమండి, మీ కాలు మొక్కుతా ఉండి, అయ్యి బాబాయ్ అలాగేటండి బాబు, ఒకసారి కాదు 7 సార్లు పెట్టి వేస్తానని ఏ చెవి దగ్గర యాకో పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి చిచ్చే అలా ఆన్సర్ ఏంటి తెలుసా? రాజు చిరంజీవి యొగను గాక,
రాజునకు ప్రణామములు. ఈ మర్యాదలు మొత్తం తీసేసాడు పక్కన. ప్రోటోకాల్ లేదు, ఏమీ లేదు. యేసు రక్తం చేయి నెబుకద్నెజరు అని పడి తుల్లి పడుతున్నా. మా నాన్నగారు కూడా కేకలేదు. మా నాన్నగారు కూడా యువరాజు అని పిలిచేవాడు నన్ను. ఈడేవాడు పీరియడ్కి కేకేస్తున్నాడు. ఇంట్లో వచ్చింది, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు సమాధానం చెప్పాలన్న చింత మాగులేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడిగా లగ్గిన మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. తప్పించకపోతే చచ్చిపోతాం ఆయన కోసం, అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయం. ఆమేన్ అన్నాడు. అంతే. ప్రకటించుటకు ధైర్యం ఉంటుంది, కర్ర ఎత్తిపోతుంది. 7 రెట్లు అధికము చేసిన అగ్నిగుండం ముందు కూడా ఇంతరావు తగ్గలేదు. అంటే వాళ్ళకు ప్రకటించుటకే కాదు, ఆ నామము నిమిత్తం చనిపోట కూడా ధైర్యం ఉంది, శ్రమలు ఎదుర్కోటక ధైర్యం ఉంది. ఆమేన్. కాబట్టి దేవుని ప్రజలుగా మనకి ఏ విషయములో ధైర్యం ఉండకూడదు అంటే, యాజకత్వ స్థానములోకి వెళ్ళి యెహోవా చేత అభిషేకించబడ్డ వారు చేయవలసిన పనులు మనము చేసే సాహసం రాకూడదు. యెహోవా చేత అభిషేకించబడ్డ వారికి విరోధంగా చెయ్యెత్తడానికి, మాట్లాడడానికి ధైర్యం ఉండకూడదు. మరి ఏ విషయంలో ధైర్యం ఉండాలి? మనకి సువార్త ప్రకటించడానికి ధైర్యం ఉండాలి. ఆయన కొరకు సాక్షిగా నిలబడటానికి, ఆత్మీయ పోరాటంలో ముందు వరుసలో నిలబడటానికి, దేవుని సాక్షిగా నిలబడే సమయం వస్తే ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా ధైర్యం ఉండాలి. ఈ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ మనకు రావాలి. ఏ విషయంలో ధైర్యం ఉండకూడదు, ఏ విషయంలో ధైర్యం ఉండాలి. ఈ సమతూకమైన భక్తి, దైవిక భయములో, దేవుని కొరకైన ధైర్యములో మనకు ఉండాల్సిన ఒక సమతూకం నిశ్చయముగా ఈ ఉపదేశాన్ని బట్టి దేవుని ఆత్మ మనకు దయచేయునుగాక.